శ్వేతపత్రాన్ని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు మంత్రి కొండా సురేఖ. అధికారంలోకి రాకముందు వారి ఆస్తులెంతో 10 ఏళ్ల పాలన తర్వాత ఆస్తుల వివరాలను విడుదల చేస్తే బాగుంటుందన్నారు. దేవాలయ భూముల కబ్జాపై చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. మంత్రి పదవి చేపట్టిన తర్వాత వరంగల్కి వచ్చినటువంటి కొండా సురేఖకు భారీగా అభిమానులు వచ్చి అభివాదం చెప్తున్నారు. ఆమెను సన్మానించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి కొండా సురేఖ ఏ ప్రాధాన్యతలు పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. మరోవైపు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో సమ్మక్క సారలమ్మ జాతర వస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ చేయబోతారనేది ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి, మొదటిసారి వచ్చారు, చాలా ఘన స్వాగతం పలుకుతున్నారు. మీరు ఏ కార్యాచరణ పెట్టుకున్నారు, ఎలాంటి ఎజెండాతో ముందుకు పోబోతున్నారు? సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు తెలంగాణ ప్రజలు మా మీద నమ్మకంతో ఏ 6 గ్యారంటీలు అయితే ఇచ్చామో 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ఏ ఆలోచనతోటైతే తెలంగాణ తెచ్చుకున్నామో అమరవీరుల ఆశయాలను ఫుల్ఫిల్ చేసే విధంగా మా యొక్క పరిపాలన ఉండబోతుందని తెలియజేస్తాము. దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు, ఇక్కడ చాలా కబ్జాలు అయినాయి అంటున్నారు. వాటి మీద ఎలాంటి దృష్టి పెడతారు? మేడారం జాతర పరిస్థితి ఆల్రెడీ నేను రివ్యూ పెట్టినప్పుడు అదే చెప్పాను. దేవాదాయాలు ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయి, వాటి కింద ఎన్ని దేవాలయ మాన్యాలు ఉన్నాయి, ఏవి ఆక్రమించబడ్డాయి, అవన్నీ వివరాలు తీసుకోండి. ఏ విధంగా మనం వాటిని వెనక్కి తీసుకోగలుగుతామో ఒక కార్యాచరణ రూపొందించి ఒక్కొక్కటిగా మళ్ళీ మన దేవుళ్లకు సంబంధించినటువంటి భూములను మనం వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని అధికారులకు ఆదేశించడం జరిగింది. అదే పద్ధతిలో రేపు కొమురవెల్లి జాతర, ఐనవోలు జాతర, ముఖ్యంగా మాకు ముందున్న సవాలు మేడారం జాతర, వీటిని మూడింటిని కూడా సమగ్రంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలతోటి ప్రశాంతంగా వచ్చి క్షేమంగా ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేడారం జాతరను విజయవంతంగా కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి గారిని కూడా తప్పకుండా ఈ జాతరకు ఆహ్వానిస్తాం. మేడం, శ్వేతపత్రం మీద కొంత టీఆర్ఎస్ విభేదిస్తున్నారు. శ్వేతపత్రం అని విడుదల చేయబోతున్నారు. అసలు దాన్ని ఎట్లా చూడాలి? శ్వేతపత్రంలో అప్పుల తెలంగాణ మీద వాదిస్తుంటే కాదు, అభివృద్ధిని చూడాలంటున్నారు. దొంగతనం చేసి వాళ్ళే దొంగ అని అరిచినట్టుగా దొంగతనం చేసిందే వాళ్ళు, దోచుకున్నదే వాళ్ళు. ఈ రోజు మాకు ఇచ్చిన రిపోర్టు కూడా వాళ్ళున్నప్పటి అధికారులే ఇచ్చారు. వాళ్ళున్నప్పటి అధికారులు ఇచ్చిన రిపోర్టునే వాళ్ళు తప్పు పడితే వాళ్ళు అబద్ధం ఆడినట్టే కదా. ఈ రోజు మళ్ళీ దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల దగ్గరికి కాంగ్రెస్ మేము వచ్చి నెల రోజులు కాలేదు, మేమేం అప్పు చేస్తాం, మేమేం తప్పు చేస్తాం, మేము ఉన్న తప్పులను సరిదిద్దుకోవడానికని మేము శ్వేతపత్రం